అమ్మని ఈ ఆల్ లేడీస్ అసలు ఎంత తెలివి మీరిపోయారండి. ఆ తెలివి మంచి పనులకు వాడేసుకుంటే ఎంత బాగుండేదనండి. కానీ ఆట చేసేస్తే వాళ్ళెందుకు లేడీస్ అవుతారు. ఈ మధ్య ఆడ లేడీస్ బాగానే మాయలు చేసేస్తున్నారుగా, ఇందులో కొత్త ఏముందమ్మాయి. కానీ వాళ్ళిద్దరు ఏం చేశారో తెలుసా, మగ పురుషుల్లాగా రెడీ అయిపోయి ఓ ఇంట్లోకి వెళ్ళారండి. ఎంత మాట అనేసావు, ఆ మాట వెనక్కు తీసుకోపోతే మా మనోభావాలు దెబ్బతినేసే అమ్మాయి. సర్లే నీ మనోభావాలను లోపలెట్టేసుకో. నువ్వు వెంటనే ఏదైనా మంచి చెవులు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెవులు చూపించేసుకో ముందు. ఆయ్ దొంగతనాలకు రకరకాల మార్గాలు వెతుక్కోవటం ఈ మధ్య ఎక్కువైపోతున్నాయి. ఓ సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇద్దరు మహిళలు ఏకంగా మగాలలా తయారై బట్టలు వేసుకుని ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. ఆ వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. చోరీ చేసింది మహిళలని తెలుసుకుని షాక్ అయ్యారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ చోరీ ఘటన జరిగింది. అసలు ఆ లేడీ దొంగల ప్లాన్ కు షాక్ అవుతున్నారు. జనవరి 13న ఒక ఆటో డ్రైవర్ ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంటికి తిరిగి వచ్చిన అతడు ఇది గ్రహించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. స్కూటీపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆటో డ్రైవర్ ఇంట్లో దొంగతనం చేసినట్టు గుర్తించారు. వారు వేసుకున్న దుస్తులు, వేషధారణ ఆధారంగా ఆ దొంగలు మగాళ్లని అనుకున్నారు ముందు. కాకపోతే స్కూటీ నెంబర్ను బట్టి ఆ దొంగలు మగవాళ్లు కాదని ఆడవాళ్లని తెలుసుకుని వామ్మో అనుకున్నారు. వాళ్ళిద్దరూ బెంగళూరుకు చెందిన షాలు, నీలుగా గుర్తించి అరెస్టు చేశారు. ఇతర దొంగతనం కేసులతో వీరికి సంబంధం ఉందా లేదా అన్నది పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ లేడీస్ టాలెంట్ చూసి వామ్మో ఇలా తయారయ్యారేంట్రా బాబు అనుకున్నారు.